అనకాపల్లి పట్టణంలో మంత్రి అమర్నాథ్కు చేదు అనుభవం ఎదురైంది. స్థానిక రామచంద్ర థియేటర్ వద్ద బాబు జగజీవన్ రావు జయంతి వేడుకల్లో మంత్రి హాజరయ్యారు. మంత్రి పాల్గొన్న కార్యక్రమాన్ని గమనించి ఆ పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ కళాశాలలో ఉన్న కొంతమంది విద్యార్థులు జై జనసేన అని నినాదాలు చేశారు. దీంతో విద్యార్థుల సంగతేంటో చూడాలని పోలీసులను మంత్రి అమర్నాథ్ ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు విద్యార్థుల పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించిన పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి బాబు జగజీవన్ రావు గారి చేసినటువంటి కార్యక్రమాల గురించి స్మరించుకునేటువంటి అవకాశం ఆయన జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన దేశానికి అందించినటువంటి సేవలు, ఈ దేశానికి ఆయన చేసినటువంటి అప్పట్లో ఏదైతే దేశానికి ఉప ప్రధానమంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా ఆయన ఇచ్చినటువంటి సేవలు మళ్ళీ ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని ఇటువంటి సందర్భంలో మళ్ళీ భావితరాలకి వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి చెప్పాల్సిన అవసరం కానీ, లేదా స్వతంత్ర ఉద్యమంలో ఆయన పాల్గొన్నటువంటి సందర్భాలు, ఆయన చూపించినటువంటి స్ఫూర్తి ఇప్పటికీ కూడా దాదాపు 100 సంవత్సరాలు పూర్తయిపోతున్న ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఆయన గురించి మాట్లాడుతున్నారు. తర్వాత బీహార్ లాంటి రాష్ట్రం నుంచి వచ్చినప్పటికీ దేశానికి ఆదర్శంగా నిలబడి చేసినటువంటి కార్యక్రమాలు